ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. మనము అనునిత్యము ధ్యానించే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు చేసిన ప్రార్థనల గురించి మరియు ప్రార్థనా ఫలితంగా వారు పొందుకున్న మేలుల గురించి వ్రాయబడి ఉన్నది. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో ఒక విడుదల గురించో, మనం ఉన్న బంధకాల గురించో, అనారోగ్య పరిస్థితుల గురించో, ఆర్థికాల గురించో ప్రార్థించడం అన్నది ఎంత ప్రాముఖ్యమో, ఇట్టి సమస్యల నుండి దేవుడు విడిపించినప్పుడు, మన జీవితంలో అసాధ్యాలను దేవుడు సాధ్యపరిచినప్పుడు, మనం పొందుకున్న ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంతే ప్రాముఖ్యం. పరిశుద్ధ గ్రంథంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కొందరు భక్తులు చేసిన ప్రార్థనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్య గృహం నుండి విడిపించి కనానికి నడిపించే సమయంలో దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యము ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి ఆరిన నేల మీద తన ప్రజల్ని నడిపించడం. నిర్గమకాండము 15వ అధ్యాయము 1 నుంచి 21 వచనాలు ఎర్ర సముద్రం యొద్ద విడుదల కలిగించినందుకు ఇశ్రాయేలీలు దేవునికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. హన్నా బిడ్డల కోసం దేవుని సన్నిధిలో మనోదుఃఖముతో ప్రార్థించడము సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుతాము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు సమూయేలు జన్మించినందుకు హన్నా దేవునికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. దావీదు భక్తుడు తన జీవితంలో కలిగిన అనేక ఉపద్రవముల గురించి దేవునికి మొరపెట్టాడు. అటువంటి ఉపద్రవముల నుంచి దేవుడు విడిపించినప్పుడు దావీదు భక్తుడు 100వ కీర్తన, 103వ కీర్తన, 106వ కీర్తన, 107వ కీర్తనలు దేవుని మంచితనమునకు దావీదు దేవునికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులుగా వ్రాసి ఉన్నాడు. 119వ కీర్తన దేవుని వాక్యమునకు దావీదు దేవునికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. ఇశ్రాయేలీలు బబులోను చెరకు అప్పగింపబడిన తరువాత వారి విడుదల కొరకు ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనము బబులోను నుండి విడుదల కలిగించినందుకు ఎజ్రా దేవునికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. లూకాసు వార్త 1వ అధ్యాయము 45 నుంచి 55 వచనాలు రక్షకునికి జన్మ ఇచ్చుటకు దేవుడు తనను ఎన్నుకునినందున మరియమ్మ చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. లూకాసు వార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు లోక రక్షకుడు జన్మించినందుకు దేవదూతలు చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. మెస్సియను చూసే భాగ్యము కొరకు కనిపెడుతున్న సుమియోను అన్న ప్రవక్తులు శిశువుగా ఉండిన యేసుక్రీస్తు వారికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి 38 వచనాల్లో వ్రాయబడి ఉన్నవి. రోమపత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాల్లో దేవుని బుద్ధి జ్ఞానములకు పౌలు చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు వ్రాయబడి ఉన్నవి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనము మరియు 16వ అధ్యాయము 25వ వచనము దేవుని నామము కొరకు శ్రమ అనుభవించుటకు ఆయన తమను యోగ్యులుగా ఎన్నుకొనినందున పౌలు మరియు శీలలు దేవునికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు మరియు 7వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు పరలోక వాసులు దేవుని అత్యద్భుతమైన విమోచన కొరకు దేవునికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు అంత్యకాలం సమీపించినప్పుడు 24 పెద్దలు దేవునికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు గొప్ప వేశ్యకు తీర్పు తీర్చినందుకు పరలోక జన సమూహములు దేవునికి చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు. ఇంత గొప్ప రక్షణ భాగ్యమును అయోగ్యులమైన మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.